Hello, myself Dr. Yadati Santosh Deepthi, consultant neurophysician, Pratima Hospitals, Kukatpalli, Hyderabad. Today I want to discuss with you about Guillain-Barré syndrome. Guillain-Barré syndrome అంటే ఏంటి? జీబీ సిండ్రోమ్ అని అంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి. సో మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ మన నర్వ్స్ మీద దాడి చేయటం వల్ల నర్వ్ సప్లై చేసే మజిల్స్ వీక్ అయిపోయి పెరాలసిస్తో ప్రెజెంట్ అవుతారు. సో ఎందుకు వస్తుంది అంటే ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ లైక్ కోల్డ్ అవ్వచ్చు, లేదా గ్యాస్ట్రోఎంటరైటిస్ అవ్వచ్చు, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన కొన్ని రోజులకి దాని గురించి ఫామ్ అయిన యాంటీబాడీస్ మన నర్వ్స్ మీద ప్రభావం చూపిస్తాయి. లేదు ఇన్ఫెక్షన్ ఏమీ రాలేదు బట్ స్టిల్ జీబీ సిండ్రోమ్ వచ్చింది అంటే సబ్ క్లినికల్గా కూడా ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చిండొచ్చు. అంటే సిమ్టమ్స్ బయటకు కనిపించకుండా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మన బాడీలో వచ్చినప్పుడు దానికి ఫామ్ అయిన యాంటీబాడీస్ మన నర్వ్స్ మీద ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ 3 weeks అలా ఎఫెక్ట్ చూపిస్తాయి. లేదు కొద్దిమందికి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకున్నాక, లేదంటే సడన్గా సర్జరీ అయింది ఒక కండిషన్కి అయితే పెరాలసిస్తో పేషెంట్ వస్తూ ఉంటారు. సో ఈ అన్ని కండిషన్స్లో మన ఓన్ బాడీ ఫామ్ అయిన యాంటీబాడీస్ మన నర్వ్స్ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల పెరాలసిస్గా చెయ్యి కాలు వీక్నెస్తో వస్తారు. చెయ్యి కాలు వీక్నెస్తో ఒకటే వస్తారా జీబీ సిండ్రోమ్ అంటే కాదు. కొంతమందికి మూతి వంకర అవుతుంది, కొద్దిమందికి కళ్ళు కదిలించలేక అటు ఒక వస్తువు రెండులాగా కనిపించే విధంగా ఉంటుంది, కొద్దిమందికి మింగటానికి ఇబ్బంది ఉంటుంది, కొద్దిమందికి తిమ్మిర్లు, చెయ్యి కాలు తిమ్మిర్లు వస్తున్నాయి, ఇంతవరకు ఎప్పుడూ లేదు, నేను డయాబెటిక్ కాదు, సడన్గా స్టార్ట్ అయ్యాయి, ఎక్కువ అవుతూనే వెళ్తున్నాయి, అదొకటి. నిన్న మొన్న వరకు బాగా నడిచారు, బాగా వెళ్ళి అన్నీ తన పనులు తాను చేసుకున్నారు, ఇవాళ మార్నింగ్ నుంచి నిదానంగా స్లోగా వీక్నెస్ స్టార్ట్ అయింది, 1 week నుంచి అసలు బెడ్ నుంచి లేయలేనంత వీక్నెస్ వచ్చింది, మేము ప్రోబ్ చేసి హిస్టరీ అడిగితే ఒక 1 month బ్యాక్ ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదా బ్లడ్ తక్కువ బ్లడ్ ఎక్కించుకున్నాము, ఇలాంటి చిన్న సర్జరీ అయింది, ఇలాంటి హిస్టరీ చెప్తుంటారు. ఇలాంటి కంప్లైంట్స్లో ఏదైనా రావచ్చు, ఏదైనా సిమ్టమ్స్ రావచ్చు. యూజువల్గా ఈ సర్జరీలు అయిన వాళ్ళల్లో ఎక్కువగా ఈ కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. ఎప్పుడు దీని గురించి మనము దీనివల్లనే అని ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే, ఇంతవరకు ఎప్పుడూ లేని వీక్నెస్, ఇంతవరకు ఎప్పుడూ లేని కంప్లైంట్స్ సడన్గా స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అవుతూ వెళ్తున్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా అయ్యో అదేదో మోషన్స్ వల్ల వీక్ అయిపోయాం అంతే, అందువల్లనే ఇలా వీక్నెస్ ఉంది, లేదు బ్లడ్ ఎక్కించుకున్నాం బ్లడ్ తక్కువ ఉంది కదా అందుకనే ఇలా వీక్నెస్, మొన్ననే సర్జరీ అయింది కదా అందుకనే కొంచెం బాడీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అందుకనే వీక్నెస్ వచ్చింది, ఇలా మనమే ఓన్ థియరీస్ ఫామ్ చేసుకుంటాము. ఇది కొద్దిమందికి ఎంత ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుందంటే 1 dayలో కూడా రెస్పిరేటరీ మజిల్స్ అంటాం, అంటే గాలి తీసుకోవడానికి అవసరమైన కండరాల మీద కూడా ఎఫెక్ట్ చూపించి రెస్పిరేటరీ పెరాలసిస్ అంటే గాలి తీసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వితిన్ 24 hours వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఎంత వేగంగా అన్ని కండరాలు ఇన్వాల్వ్ అవుతూ వస్తాయో అంత వేగంగా మనిషి డిటోరియేట్ అవ్వడం అన్నది జరుగుతుంది. కొద్దిమంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 days వర్సన్ అవుతూ ఉంటారు, కొద్దిమంది వితిన్ 48 hours కూడా వర్సన్ అవుతుంటారు. సో మీకు ఏదైనా కొంచెం మీ డే టు డే లైఫ్లో ఇలాంటి లక్షణాలు సడన్గా స్టార్ట్ అయ్యాయి, ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాయి అంటే నెగ్లెక్ట్ చేయకండి. బికాస్ దీనికంటూ కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, సో యాజ్ టు బౌన్స్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ వితిన్ ఏ ఫ్యూ డేస్. సో మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఏవైతే ఫామ్ అయినాయో నర్వ్స్కి అగెయిన్స్ట్గా, సో ఆ యాంటీబాడీస్ అన్నవి క్లియర్ అవ్వడానికి ఇంజెక్షన్స్ హెల్ప్ అవుతాయి. అండ్ ప్లాస్మా ఫెరసిస్ అంటాము, అంటే రక్తం శుద్ధి చేయటం, దానివల్ల మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ని తీసేయటం ద్వారా కూడా నర్వ్స్ తొందరగా రికవర్ అవుతాయి. సో పెరాలసిస్ స్టేజ్ నుండి నార్మల్గా నడిచే స్టేజ్కి తొందరగా రికవర్ అవ్వడానికి ఈ ఇంజెక్షన్స్ అండ్ ఈ ప్రొసీజర్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ చెప్పినట్టు వెంటిలేటర్ మీదకి వెళ్తుంటారు కొద్దిమంది రెస్పిరేటరీ పెరాలసిస్ వచ్చి, సో ఎంత తొందరగా ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా మనం రికవరీ అవుతాము అండ్ వెంటిలేటర్ మీదకి వెళ్ళే అవకాశం కూడా తగ్గుతుంది. సో వెంటిలేటర్ మీదకి వెళ్తే మళ్ళీ దాని కాంప్లికేషన్స్ కూడా యాడ్ అయ్యి రికవరీ డిలే అవుతూ ఉంటుంది.
సో జీబీ సిండ్రోమ్ అన్నది ఒక ట్రీటబుల్ కండిషన్. మనం తొందరగా డయాగ్నోస్ చేసుకొని దాన్ని డయాగ్నోస్ చేయడానికి నరాల టెస్ట్ ఎన్‌సీఎస్ అంటాము. అవి ప్రతి న్యూరో ఫిజిషియన్ క్లినిక్‌లో అవైలబుల్ ఉంటుంది. మీరు తొందరగా లక్షణాలని గుర్తించి నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా రీచ్ అయితే దానికి ఆ మనిషి కండిషన్‌ని అనలైజ్ చేసి నీడ్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంది అంటే వెంటనే స్టార్ట్ చేస్తే హీ విల్ బి నార్మల్ వితిన్ నో టైమ్. ఇన్ అబౌట్ 3-6 మంత్స్ టైంలో తొందరగా రికవర్ అయిపోతారు. ఆ తర్వాత ఇంజెక్షన్స్ ఒకటేనా అంటే కాదు. తర్వాత కూడా తన ఎఫర్ట్ పెట్టాలి. ఫిజియోథెరపీ, నర్సింగ్ కేర్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి టు బీ నార్మల్ ఇన్ 3-6 మంత్స్. సో లెర్న్ అబౌట్ జీబీ సిండ్రోమ్ టుడే. థ్యాంక్ యూ.